ఎవరికి రావద్దు. ఎందుకంటే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇంకా కూడా ప్రజల్లో ఆవేదన చూడొచ్చు. ఎందుకంటే ఎంత అంటే మళ్ళీ కనీసం ఒక గూడు కట్టుకోవడానికి ఎంత ఖర్చుతో కూడిన మీదే నా కొత్తదా అయ్యా కూల్తుందయ్యా కూల్తుందయ్యా మెల్లగా రండి అయ్యా మెల్లగా రండి అయ్యా అయ్యా మొత్తం పోయింది అయ్యా మొత్తం పోయింది అయ్యా 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 ఎంతవరకు నష్టం జరిగింది? అయ్యా లారీ ఉసుకు తెచ్చినాము, లారీ ఉసుకు 20 సంచులు సిమెంట్ తెచ్చినాము, అన్ని పోయినాయి అయ్యా. ఏం లేదు, ఉసుక పోసిన ఉసుక పోయింది, 4 ట్రిప్ ఉసుక పోసుకున్నాము, ఆ ఉసుక పోయింది, గిది మిలిగింది నాయన. మరి వచ్చిర్రు అధికారులు వచ్చిర్రంట కదా, చెప్పిరా మరి వాళ్ళకి? ఇక్కడ దారి లేదు వాళ్ళకి. నిన్న వచ్చిర్రంట కదా సర్వేకి? ఇక్కడ రాలేరు సార్, రాలేదంటే వాళ్ళు ఇక్కడ చూసి ప్రాబ్లం అని ఇక్కడ రాలే అత్తరేమో అని ఉన్నా పొద్దున్న చూసి చెప్పిన మొత్తం వాటర్. మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఏం అడుగుతున్నావు? నాకు గవర్నమెంట్ వాళ్ళ కాడ చల్లకుండా వాళ్ళు ఏమన్నా చేస్తేనే నా బతుకు అయ్యా, లేకుంటే నేను ఇక చచ్చిపోవుడే, నేను అన్ననే చెల్లవాడు చస్తాను. నాకేమి లేదు తండ్రి. బాధపడకంటే నీకు బాధ తీర్చాలంటే ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు తీర్చలేదు కదా. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ కావాలనేది నువ్వు చెప్పగలవు. నాకు ఎట్లా వేసిన వాళ్ళ దయనే, ఇక కట్టిస్తారా కట్టియరా వాళ్ళ దయనే నా తండ్రి. ఇక మాకు తిందామన్న నూకలు కూడా లేవు నాయన. మాకైతే పరిస్థితి వచ్చింది, ఏం చెయ్యను నాకు అర్థమైతే లేదు నాయన, నాకేం చెయ్యను అర్థమైతే లేదు. ఒక్కసారిగా వచ్చినాయి, ఒక్కసారి వచ్చింది. నేను కొట్టుకుపోతున్నాగా ఏమి జరుగులేదు నాయన, మాకు ఏం జరుగులేదు. బట్టలేదు ఉన్నాయండి, అన్న పోతున్నాయండి, నేను కూడా అల్లనే పోతున్నానయ్యా. బాధపడకమ్మా. ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఖచ్చితంగా ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది చెప్పండి, మాకు ఇది జరిగింది నష్టం అనేది చెప్పగలిగితేనే ఏదైనా కూడా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మీకు కరాఖండికి మీరు అడగాలి, ఆ హక్కు మీకు ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఓటు వేసుకున్నందుకు ఖచ్చితంగా మీకు ఆ హక్కు ఉంది, అడగాలి ఖచ్చితంగా. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా గవర్నమెంట్ అండగా ఉండాలి. నాకు అండగా చెయ్యని తండ్రి, నాకేమన్నా వాళ్ళు హెల్ప్ చేస్తేనే నేను బతుకుతా, లేకపోతే నేను ఇక బతికిన వేస్ట్ నా తండ్రి. నేను ఖచ్చితంగా కొట్లాడదాం. ఇప్పుడు మీ తరపున మాట్లాడడానికి మేము వచ్చింది కూడా ఖచ్చితంగా మీ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్దాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైనా కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మీ ఎమ్మెల్యే కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు రాలే. ఎవరు రాలేదు సారు. తిరుగుతున్నా కానీ ఎవరు రాలేదు సారు. ఇటు ఇక్కడ వైపు వాళ్ళు కూడా చూడలేరు. ఈ సార్ ఒక్కడు వచ్చిండు కానీ ఎవరు రాలేదు సారు. ఉంటాం పీక్ మాట అది గవర్నమెంట్ నుంచి అయితే ఎవరు వచ్చిన దాఖలాలు కనపడట్లే. వీళ్ళ పరిస్థితి చూసిన వాళ్ళు కూడా ఎవరు లేనట్టుగానే కనపడతా ఉంది. వీళ్ళు మాటలు వింటుంటారు. దాదాపు ఇక్కడ జరిగి 2 రోజులు అవుతుంది. ఆల్రెడీ నిన్నటి నుంచి చాలా వరకు నీరు వెనక్కి తీసుకునే పరిస్థితి. కనీసం అధికారులు వచ్చి సర్వే అసలు ఎంతవరకు ఆగినట్టు జరిగింది
చేస్తాం